హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఈరోజు ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామందికి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక ఏదో ఒకటి మనము సాధించాలి, మనకంటూ ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఎలాగోలా మనం ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి, ఒక ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, మన హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి, అదని లైఫ్లో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్గా ఉండాలి, అందరితో ఈక్వల్గా ఉండాలి అని చాలా ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి. ఎలా అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తే, చూడు ఎంత చక్కగా జాబ్ చేస్తున్నా బట్ ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, మనం ఇంట్లో ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్, అలాంటి ఆలోచనలు అయితే ప్రతి ఒక్కరికి 90% అయితే ఉంటుంది. ఫస్ట్ ఏం లేదండి, జాబ్ చేయాలి కానీ లేదా మనం ఒక ఇన్కమ్ ఏదో ఒకటి మనం ఎర్న్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అసలు మనకి టాలెంట్ ఉందా, మనము బయట వెళ్ళి సొసైటీలో నలుగురు మధ్యలో మనం జాబ్ చేయగలుగుతామా, మనకి దానికి సరిపడా క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి మీకు ఇంట్లో ఒక మోరల్ సపోర్టు, మీకు ఒక పర్సన్ మీకు సపోర్ట్ ఉన్నారు అంటే ఖచ్చితంగా జాబ్ చేయడం అనేది 100% కరెక్ట్. అది మీ జాబ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, సరిపోతుంది. మెయిన్ మన పిల్లల బాధ్యత కొంచెం షేర్ చేసుకోగలగాలి. అలానే ఇంటి పనులు, మన రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు జాబ్ అంటే ఈజీ కాదు కదా, ఒకసారి త్వరగా చేయగలుగుతాం, మీరు ఏది కరెక్ట్గా చేయగలుగుతారు, మీకు ఏది ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి మీకు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక టీచర్గా చేయగలుగుతారా, లేదా ఒక బొటిక్ పెట్టుకోగలుగుతారా, లేదా మీకు పెయింటింగ్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలాంటివి వస్తుందా, మెహందీ పెట్టడం వస్తుందా, మేకప్ వేయడం వస్తుందా, ఇలాంటివి ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ మీకు మేకప్ వేయడము, ఇలా బ్యూటీ టిప్స్ గురించి కానీ బ్యూటీ గురించి కానీ మీకు ఎక్కువ డెప్త్గా తెలుసు అనుకుంటే దాంట్లో ఒక కోర్స్ తీసుకోండి. ఒక 6 months 1 year ఒక కోర్స్ తీసుకొని అది ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకొని దానిపైన మీరు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఒక సొంతంగా ఇంట్లోనే మీరు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, లేదా ఒక మంచి బ్యూటీ పార్లర్లో మీరే వర్క్ చేయొచ్చు. ఇలా ఇదొక్కటే అని కాదండి, ఇప్పుడు మీరు ఏ విధమైన టాలెంట్ మీలో ఉందో దాన్ని గుర్తించి దానిపైన ఇంకొంచెం మీరు హార్డ్ వర్క్ చేశారంటే మనం తప్పకుండా ఏ పని చేసినా ఒక క్లారిటీతో, ఒక పర్ఫెక్షన్తో చేయగలుగుతాం. మనకు అరాకొరా నాలెడ్జ్తో మనం ఏం చేసినా మనం సక్సెస్ కాలేము. అది చేసిన పని కూడా కరెక్ట్ ఫినిషింగ్ అనేది ఉండదు. అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాంటివి మనము ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేసుకుంటూ, ఇప్పుడు మనం ఏది నేర్చుకోవాలన్నా చక్కగా బయట వెళ్ళి ఇంకెక్కడో కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. యూట్యూబ్లో చాలా మంచి వీడియోస్ వస్తుంటాయి, చాలామంది మనకు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. మనం బయట వెళ్ళే కోర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్లౌజ్ ట్రై చేయండి. ఒక సిస్టర్గా మీకు ఒక సజెషన్ ఇది, వీడియో చూసే వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.